వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇవాళ కరూరులో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన. తొక్కిసలాట్లో గాయపడ్డ బాధితులను పరామర్శ. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. జనార్దన్కు చెందిన ఏఎన్ఆర్ బార్లో లిక్కర్ స్టాక్ పై ఫోకస్. కెనడాలో కపిల్ శర్మ కేఫ్ పై మరోసారి కాల్పులు. 3 రౌండ్లు ఫైరింగ్ జరిపిన బిష్నోయ్ గ్యాంగ్. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన. పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. డీటెయిల్స్ చూస్తే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే శ్రీకృష్ణ సదర్ సమ్మేళన మహోత్సవానికి ఉత్సవ కమిటీ సీఎంను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లలు నిబంధనపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2 పిల్లల నిబంధన తొలగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన తొలగించి చట్టాన్ని మార్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈరోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చర్చించారు. గత కొన్ని రోజులుగా తనకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారని తెలిపారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా అని తెలిపారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళుతున్నారని అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. మాట్లాడారు, ఆమె ఏం చెప్పారు మేడం? అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. క్రీడా రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు సృష్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. క్రీడలను ఒక జీవనశైలిగా మార్చే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. శ్రీనగర్లో జరిగిన ఆల్ ఇండియా జూడో ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో జాతీయ క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని ప్రతి స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని బండి సంజయ్ అన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। आज 10th ऑल इंडिया पुलिस जूडो क्लस्टर के समापन समारोह में
आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक गर्व की बात है। इस प्रतियोगिता में कुल 38 टीमों ने हिस्सा लिया, जिसमें जम्मू कश्मीर पुलिस के साथ साथ देश के अन्य राज्यों की पुलिस और केंद्रीय सशस्त्र पुलिस बलों की प्रतिष्ठित टीमें भी शामिल रही, जिसमें 1685 महिला व पुरुष खिलाड़ियों ने भाग लिया। पिछले 9 दिनों से आयोजित इस प्रतियोगिता ने हमारे देश की पुलिस बलों का अनुशासन, दृढ़ निश्चय और टीम वर्क ప్రపంచంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను తలదన్నే పర్యాటక ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. వారంలో 6 రోజులు పనిచేసిన ఒక్క రోజైనా ప్రకృతిని మనం ఆస్వాదించాలని ఆయన చెప్పారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంటుందన్నారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్నాయన్నారు. మన దగ్గర సహజ సిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నా చూపెట్టలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వారం రోజులు మనం గ్లోబల్ టూరిజం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేటువంటి ఉస్మానియా క్యాంపస్ మా పెట్టినాము. అండ్ వీళ్ళ మొత్తం స్టాఫ్ అట్ ద సేమ్ టైం దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఉవ్వెత్తున ఈరోజు ప్రపంచ అందాలని తలదన్నే విధంగా కూడా తెలంగాణలో కూడా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టూరిజం అవేర్నెస్ కోసం ఖచ్చితంగా వారం రోజులు మనలో 6 రోజులు పనిచేసిన ఒక 2 రోజులు మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాలను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలన్న ఉద్దేశంతో టూరిజం కూడా ఎకనామీ పెరగాల 15 నుంచి 20% పెరగాలంటే ఖచ్చితంగా కూడా ఈ ప్రకృతి మనం ఎక్కడెక్కడ చెప్తూ ఉంటాం. కొన్ని దేశాలు అయితే టూరిజం మీదనే డిపెండ్ అయిపోతూ ఉన్నాయి. అట్లా కాకుండా మన దేవుడు ప్రకృతి ఇచ్చినటువంటి మనం అందాన్ని కూడా మనం చూపెట్టే పరిస్థితులు లేవు. కాబట్టి దాని దిక్కు మనం అందరం కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా ఉస్మానియా క్యాంపస్ మా దీనికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా యువత తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. ఈ తిక్క రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి పోస్ట్ చేసే కంటే ఈ మన 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఈ విద్యార్థులతో తలుచుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మారుమూల గ్రామాల్లో ఉన్న అందాలని ఖచ్చితంగా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పాను, ఒక నంబర్ ఇవ్వండి, ఆ నంబర్కి అందరూ కూడా మెసేజ్ చేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రకృతి రమణీయమైనటువంటి అందాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే విషయమై చర్చించారు. రేపటి రాష్ట్ర బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్లు లబ్ధిదారు ప్రమీళ ఆనందం వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇళ్లు గృహప్రవేశానికి మంత్రి సీతక్క విచ్చేశారు, పాలు పొంగించారు. చేపలు పట్టుకుని జీవించే తనకు మంత్రి సీతక్క ఇల్లు కట్టించారని సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇంటికి సీతక్క స్వయంగా రావడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి ఉదార మనసు చాటారు. తన తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన మొమ్మిరెడ్డి మల్లేశ్వరి కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. మల్లేశ్వరి కుమారుడికి కృత్రిమ అవయవాన్ని ఏర్పాటుకు సొంత నిధులతో సాయం చేశారు. అంతేకాదు మొమ్మిరెడ్డి మల్లేశ్వరి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని కూడా అందజేశారు. రాష్ట్రంలో ప్రతి మహిళ తన సగౌరవంగా జీవిస్తూ స్వయం ఉపాధి కోసం
కొత్తగా ఇంకొక నిర్వచనం అని చెప్పచ్చు. ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మకూరు నియోజకవర్గం రావడం, గతంలో మా నాన్నగారు పర్యటించినప్పుడు ఇక్కడున్న ఈ బాలు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తను ఇంకా ఫ్యూచర్లో ఏవేవి చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉంటానని నాన్నగారు చెప్పడం, ఆ వీడియో నేను చూశాను. అది నా పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రకటించడం అనేది నాకు ఈ జన్మకి ఏమీ అక్కర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు ఆయన. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన భారత్కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్మన్ తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. గురువారం మనశంకర వరప్రసాద్ గారు సెట్స్కి తిలక్ వర్మ వచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన సాల్వాతో సత్కరించి మ్యాచ్లోని మెమరబుల్ మూమెంట్ని ఫ్రేమ్ చేసిన ఫోటోని అందించారు. తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని తోమాల సేవ, సహస్రనామార్చన, నివేదన, సాతుమొర నిర్వహించారు. తదుపరి కోయిల ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణ గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు లేపనం పూశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారైన నిందితుడిని శాలిగౌరారం పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి అమర్ కిషోర్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిపి కిషోర్ కు డీసీపీ భాస్కర్ స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పీఎస్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరుపై ఆరా తీశారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి, వాటిని నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం. ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో, మా సిబ్బందితో మాట్లాడాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పరిస్థితి ఉంది, జనరల్ వెల్బీయింగ్ గురించి అడిగాము. తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, వెల్ఫేర్తో సహా పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం, ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం, వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి, ఇవన్నీ విషయం తెలిసిపోతుంది. అదేవిధంగా
పాత కేసెస్కి ఇన్వెస్టిగేషన్కి స్టేటస్ ఎట్లా ఉంది, మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మహిళా భద్రత గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూస్తున్నారా, ఈ NH63 చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు, జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దాట్ మనకు క్యాజువల్టీస్, ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్. వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి That's all for now. Keep watching Foresights TV.